Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 112. బేరర్ వచ్చి సార్ ఆర్డర్ ప్లీజ్ అని అడిగినా కూడా ఈ లోకంలో లేక దితి అంతంలో కొట్టుకుపోయిన శక్తి ఏం ఆన్సర్ ఇవ్వకపోవడంతో అతని పరిస్థితి అర్థమై తనే మెనూ తీసుకుని శక్తి ఇష్టాలేంటో ఆ కొన్ని రోజుల్లో ఆమె తెలుసుకుంది కాబట్టి అతనికి తనకి ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత థ్యాంక్స్ మేడం అని వెళ్ళిపోవడంతో బావా అని శక్తి చేయి పట్టుకోగానే దితి చేతిని చేతిలోకి లాక్కున్నాడు శక్తి. అతను అంత సడన్ గా చేతిని తన చేతిలోకి లాక్కోవడంతో అయోమయంగా చూస్తూ బావా ఏం చేస్తున్నావని అడుగుతున్నంతలోనే ఆమె చేయి పట్టుకుని లేపి లాగి తన ఒడిలోకి చేర్చుకోవడంతో ఆశ్చర్యపోతున్న ఆమె సన్నని బుజ్జి నడుం చుట్టూ చేతులు వేసి నీ మీద నాకు ఇష్టం పెరిగిపోతోంది రోజు రోజుకి. ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఫీలింగ్ ని నేను ఫీల్ అవ్వలేదని అన్నాడు. అందుకని ఓపెన్ ప్లేస్ లో ఇలా ఓపెన్ రొమాన్స్ అవసరమా అని ఆమె లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే డోంట్ గో అవే ఫ్రమ్ మీ అని అతను బెంగగా చుట్టేయడంతో కొత్తగా కనిపిస్తున్న అతని ప్రవర్తనకి తలలో వేళ్లు పోనిచ్చి ఏంటి బావా ఎప్పుడూ లేనిది కొత్తగా ప్రవర్తిస్తున్నావని నవ్వింది. తన తలలో ఉన్న ఆమె చేతులు తీసుకుని పెదవులకు అద్దుకొని మెల్లగా ముద్దు పెట్టి ఐఎమ్ వెరీ సారీ అని మనస్ఫూర్తిగా చెప్పి మొదట్లో మూర్ఖంగా బిహేవ్ చేసిన మాట నిజమే కానీ దానికి నా కారణాలు నాకున్నాయి. కానీ నీ క్యారెక్టర్ గురించి మాట్లాడడం మాత్రం ముమ్మాటికి నా తప్పే. దానికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నానని తన ఒడిలో కూర్చోవడం వల్ల అతి సమీపంగా ఉన్న ఆమె చిన్ని చిన్ని పాదాలని టచ్ చేయబోతున్న అతని చర్యని ముందే గ్రహించి బావ అని కంగారుగా అతని చేతిని పట్టేసుకుంది. ఆమె గౌరవాన్ని అతను తగ్గించినా కూడా అతని గౌరవాన్ని తగ్గనివ్వకుండా కంగారు పడుతున్న ఆమెని చూసి నవ్వుతూ మెడ వెనుకగా చేతులు పోనిచ్చి 4 పెదాలని ఒకటి చేశాడు. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అన్న గొంతుకి ఇద్దరు తేరుకుని దూరం జరిగి అతని ఒడిలో నుంచి ఆమె లేచి నిలబడి ఎదురుగా ఉన్న క్యాండిడేట్ ని అయోమయంగా చూస్తే ఆశ్చర్యంగా చూస్తున్న శక్తిని ఇంకాస్త అయోమయంగా చూసింది దితి. హే శక్తి, స్కూల్లో ఉన్నప్పుడే చాలా హ్యాండ్సమ్ ఫెలో అని నేను మా ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా అని దగ్గరకొచ్చి అతన్ని హక్ చేసుకోవడంతో దితి ఆమె వైపు కోపంగా చూస్తుంటే దితి షీఈ్ మై హై స్కూల్ క్రష్ అని చెప్పగానే అతని వైపు కోపం అయోమయం కలగలిపి చూసింది. నిజానికి శక్తి నాకు జూనియర్ తెలుసా, కానీ మా క్లాస్ దగ్గరకొచ్చి తెగ లైన్ వేసేవాడని శక్తి భుజం మీద చొరవగా చేయి వేసి చెబుతూ ఉంటే ఆమెకేమాత్రం నచ్చక ఈయన గారెలో ఈ కళలు కూడా ఉన్నాయన్నమాట. నా దగ్గర మాత్రం అసలు అమ్మాయిలని చూడనట్టు తెగ బిల్డప్ ఇచ్చేవాడని తిట్టుకుంటూ హలో అని ఫేక్ స్మైల్ ఇచ్చింది దితి. సారీ, మంచి రొమాంటిక్ మూమెంట్ డిస్టర్బ్ చేసినట్టున్నాను. హూ ఇస్ షీ అని తను నవ్వితే నీకు అంత బ్రెయిన్ ఉండుంటే కిస్ చేస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి మరీ డిస్టర్బ్ చేస్తావా బ్రెయిన్లెస్ బఫెల్లో అని తిట్టుకుంటూ తన చైర్లోకి వెళ్లి కూర్చుంది. షీఈ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని చెప్పి ఎనీవే మాతో డిన్నర్ కి జాయిన్ అవ్వమని అడిగిన శక్తి వైపు గుర్రుగా చూసింది. ఓ, చాలా హ్యాపీగా జాయిన్ అవుతానని ఆమె మరొక చైర్ తీసుకొచ్చుకొని కూర్చుంటే బేరర్ ని పిలిచి ఆమెకి కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిన శక్తి వైపు కోపంగా చూస్తే ఆమె ఎక్స్ప్రెషన్ గమనించి శక్తి అయోమయంగా చూస్తూ ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతూ దితి ఫీలింగ్స్ గమనించడం మొదలుపెట్టాడు.
అతను ఆమె చేయి పట్టుకోవడానికి ట్రై చేసేసరికి ఆమె హీల్ వేసుకోవడంతో, ఆ హీల్‌తో శక్తి కాలు తొక్కడంతో నొప్పి కలిగిన దాన్ని బయటికి చూపించకుండా నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేశాడు. అది గ్లాస్ టేబుల్ కావడంతో జరిగేది ఆ అమ్మాయికి క్లియర్‌గా అర్థం అవుతుండడంతో, "సారీ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారని మర్చిపోయి మీతో జాయిన్ అయ్యానని ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అంతా వదిలేసి వెళ్ళిపోతే దీనికసలు బ్రెయిన్ లేదని" తిట్టుకుంది దితి. హేయ్! వాట్ హ్యాపెండ్? అని అడుగుతున్న శక్తి వైపు కోపంగా చూసి, మూడంతా చెడదొబ్బావని కోపంగా లేచి చీర సరిచేసుకుని వెళ్ళిపోతున్న దితిని అయోమయంగా చూస్తూ, డిన్నర్ డేట్ కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నావేంటే? అని ఆమెకి అడ్డుపడ్డాడు. డిన్నర్ డేట్ అంటే కపుల్ మాత్రమే చేసుకుంటారు. కానీ రోడ్డు మీద వెళ్లి అడ్డమైన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవ్వరని మొహం తిప్పుకుంది. ఆ అమ్మాయి వల్ల దితి అప్సెట్ అయిందని అర్థం కావడంతో తనొచ్చి మాట్లాడేసరికి వెళ్ళమని చెప్పడం బాగోదు కదా అని అన్నాడు శక్తి. ఓహో! అందుకేనా? హై స్కూల్ క్రష్ లేక లేక కనిపించిందని ఇంత అందంగా రెడీ అయిన పెళ్ళాన్ని పక్కన ఉంటే దాన్ని చూసి మైమరిచిపోయావు? హేయ్! థిస్ ఈస్ టూ మచ్. పలకరించిన వాళ్ళని మర్యాదగా స్మైల్‌తో పలకరించడం కూడా మైమరిచిపోవడమేనా? దాంతో ఆమె 2 చేతులు ఫోల్డ్ చేసుకొని, ఆహా! అందుకేనా? నేను కానీ, మా అన్నయ్య వాళ్ళు గాని, లేకపోతే మా సిస్టర్స్ కానీ ఎదురుపడితే ఎప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా గంతేవాడివని వెటకారంగా అడిగింది. ఛీ! అదేం పోలిక? పోలిక ఎబ్బెట్టుగా ఉన్నా నీ బిహేవియర్ అలాగే ఉండేదని వెటకారంగా చెప్పి, అయినా నీతో మాటలనవసరం. ఎంతైనా నా మొగుడు కదా! ఇంకా ఎక్కువ రోజులు వెంట తిప్పుకుంటే మొదటికే మోసం వస్తుందని ఈరోజు రాత్రికి ఏదో ఛాన్స్ ఇద్దామని అనుకున్నాను కానీ అది నువ్వే దూరం చేసుకున్నావని కోపంగా చెప్పి బయటికెళ్ళిపోయింది. అసలు ఆమె ఏం చెప్పిందో ఒకసారి రివైండ్ చేసుకొని ఆమె మాటలు అర్థం కాగానే టెన్షన్ ఫీల్ అవుతూ, ఒరేయ్ శక్తిగా, డేట్‌లో ఉన్నామని చెప్పి పంపించకుండా హై స్కూల్ క్రష్ అని ముచ్చట్లు పెడితే పెళ్ళాం బెడ్, ఫుడ్ కట్ చేస్తుందని ఆ మాత్రం బ్రెయిన్ లేకపోతే ఎలా అంటూ బేబీ అని ఫాలో అవుతూ వెంటపడ్డాడు. దితి కోపంగా వెళ్లి కారులో కూర్చోడంతో, నేనే డ్రైవ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఈ మాత్రం అలిగి రావడం అవసరమా? అని అతను బ్రతిమాలుతూ ఉంటే, అసలే కోపంగా ఉన్నాను బావ. ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తే మమ్మీ, డ్యాడీకి డౌటొస్తుంది కాబట్టి లాస్ట్ మినిట్‌లో నా ఒపీనియన్ మార్చుకొని కారెక్కి కూర్చున్నాను. నువ్వు సైలెంట్‌గా కార్ స్టార్ట్ చేయకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకుంటానని చెప్పింది. ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారని ఆలోచించే దానికంటే ముందు ఆమెని అలా మరెవరో చూడ్డం అతనికిష్టం లేదు. పైగా ఆ టైంలో క్యాబ్ అంటే అంత సేఫ్ కాదు కాబట్టి, చేసిన తప్పుకి కొన్ని కొన్ని మూసుకొని భరించాలి కాబట్టి కార్ స్టార్ట్ చేశాడు. దితి కోపంగా చెప్పులు విసిరి కొట్టి రూమ్‌లోకి వెళ్తూ ఉంటే, హాల్‌లో కూర్చుని పగలబడి నవ్వుతున్న సత్యం చూసి, ఈ టైంలో సచ్చి ఇక్కడేం చేస్తుందని అంటూ, "నువ్విక్కడేం చేస్తున్నావే?" అని దగ్గరకొచ్చాడు శక్తి. "మమ్మీ ఏదో పేరంటం ఉంటే వెళ్ళిందన్నయ్య. డ్యాడీని, నన్ను, అన్నయ్యని ఇక్కడే డిన్నర్ చేయమని చెప్పడంతో, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా అని వచ్చామని" సత్యం మళ్ళీ నవ్వుతూ ఉంటే, "అంతలా ఎందుకు నవ్వుతున్నావు?" అని అడుగుతూ వాళ్ళ పక్కనే కూర్చున్నాడు శక్తి. "ఏం లేదు. వంశీకృష్ణ అని, ఆదిత్య అని స్టైల్‌గా పేర్లు పెట్టారు కదా బావ వాళ్ళకి. ఆదిత్య బావ అసలు పేరు నరసయ్య. అయితే వంశీ బావ అసలు పేరు మల్లయ్య. నిజానికి ఆ పేర్లో ఒకటి గిరీష్ తాతయ్య వాళ్ళ నాన్నగారి పేరైతే, మరొకటి హైందవి అమ్మమ్మ వాళ్ళ నాన్నగారి పేరంట. చింటూ బావ పుట్టే టైంకి వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ,
వీళ్ళిద్దరూ పుట్టడానికి ముందే చనిపోయారు కాబట్టి వీళ్ళకి ఆ పేర్లు పెడితే వీళ్ళు స్టైల్‌గా పేర్లు చేంజ్ చేసుకున్నారంట అని పొట్టపట్టుకుని నవ్వుతూ ఉంటే, అప్పుడే లోపలికొచ్చి ఆ మాటలన్నీ విన్న ఆదిత్య వంశీ ఆమెని గుర్రుగా చూస్తూ ఎదురుగా వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డంతో దెబ్బకి నవ్వు ఆపేసింది కానీ, ఆ పేర్లు గుర్తు రాగానే మళ్ళీ నవ్వాగాక కింద పడి నవ్వుతూ ఉంటే శక్తి కూడా చిన్నగా నవ్వాడు. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe. Bye.